హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైక్రో మైండ్ సెట్. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతుంది బిల్డప్ మైండ్ సెట్ ఫర్ బిగినర్స్. వెళ్ళి వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ప్రాపర్ ట్రేడర్ అవ్వడానికి మైండ్ సెట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్రో. అండ్ మైండ్ సెట్తో పాటు మన సైకాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్ ప్రాపర్ ట్రేడర్ అవ్వడానికి నాలుగు పిల్లర్స్ లాంటివి. ఈ 4 పిల్లర్స్ కానీ ఏ పిల్లర్ పడిపోయినా సరే మనం లాంగ్ రన్లో మనం సస్టైన్ అవ్వలేము ట్రేడింగ్లో. మన మైండ్ సెట్ అండ్ మన సైకాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మనకి విన్నింగ్ ప్రాబిలిటీ అనేది పెరుగుద్ది. ఈ ట్రేడింగ్లో ఏదైనా సరే మనకి ప్రాబిలిటీ అండ్ ఏది కూడా 100% అయితే కాదు. లేట్ చేయకుండా మనం మెయిన్ కోర్సులోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్ స్టిక్ ఆన్ యువర్ ప్లాన్స్. అంటే మనం బిఫోర్ 9 AM ముందు మనం ప్లాన్ చేసుకుంటాం కదా, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్ వగేరా ఏదైనా మనం ఏదైనా ఇండికేటర్స్ అనుకుంటాము, లేదంటే ఒక సపోర్ట్ దగ్గర మనం బై చేయాలనుకుంటున్నాము అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం సెల్ చేయాలనుకుంటున్నాము, షార్ట్ చేయాలనుకుంటున్నాము, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ ప్లాన్స్ అకార్డింగ్లీ మనం దాన్ని సర్టెన్ టైంలో ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఎగ్జిక్యూట్ చేయగలిస్తేనే మనకి ప్రాపర్ రిజల్ట్స్ బాగుంటాయి. ఇందులో సెకండ్ పాయింట్ వచ్చేసరికి రైట్ టైం అండ్ ప్రాపర్ ఎంట్రీస్. ఇందులో మనం ముందుగానే 9 AM కంటే ముందుగానే మనం ఒక ప్లాన్ రెడీ చేసుకుంటాం కదా, ఈరోజు మార్కెట్ అనేది అప్ సైడ్ ఉంటుంది లేదంటే డౌన్ సైడ్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం అనుకునే డైరెక్షన్లో మన డైరెక్షన్ కానీ కరెక్ట్ అయితే 9:15 కల్లా మనం మార్కెట్ ఓపెన్ అవుతుంది, అయ్యో మనం అనుకునే డైరెక్షన్లో వెళ్తుంది కదా అని చెప్పేసి మనం 9:15 కల్లా క్యాండిల్స్లో 1 minute క్యాండిల్స్ చూసుకొని అందులో దూరిపోతే మనం పడతాం. అంటే ఒక రన్నింగ్ బస్సులో మనం ఎక్కితే ఏమవుతుంది, కాల్లో చేయి ఇరుగుద్ది పడితే. అలాగే ఇందులో కూడా స్టాప్ లాస్లు అనేవి రెగ్యులర్గా హిట్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఏం చేయాలంటే ఇందులో ట్రాప్స్ ఎక్కువ ఉంటాయి బ్రో. ట్రాప్స్లో మనం పడకుండా ఉండాలంటే వెయిట్ ఫర్ సమ్ టైం అండ్ ప్రాపర్ ఎంట్రీ కోసం మనం వెయిట్ చేయాలి. ఒక పుల్ బ్యాక్లో కానీ లేదంటే ఒక ఫెబ్ లెవెల్స్లో 0.5 లెవెల్ గోల్డెన్ లెవెల్స్లో కానీ వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మనం సెకండరీ కన్ఫర్మేషన్ కింద ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానీ లేదంటే ఒక ఏదైనా సెకండ్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం ప్రాపర్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇందులో థర్డ్ పాయింట్ వచ్చేసరికి మేక్ షూర్ స్టాప్ లాస్ విల్ బీ అండర్ 3% ఇన్ యువర్ క్యాపిటల్. అంటే మనం ప్రాపర్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం అనుకోండి, ఆ ప్లాన్ చేసిన ఎంట్రీలోనే మనకి స్టాప్ లాస్ కూడా ఉండాలి. మనం స్టాప్ లాస్ లేకుండా ఈ అభిమన్యుడిలాగా మనం పద్మవ్యూహాలకు దిగామనుకోండి, మన క్యాపిటల్ అంతా బ్లో అయిపోద్ది, ఏముండదు మన దగ్గర, ఆఖరికి మిగిలేసరికి బూడిదే. సో మనం ప్రాపర్ ఎంట్రీ తీసుకునేటప్పుడు ప్రాపర్గా స్టాప్ లాస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. స్టాప్ లాస్ అనేది మన బడ్జెట్లో ఉందా, మనము 3% అంటే క్యాపిటల్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 50,000 క్యాపిటల్ అనుకోండి, ఒక 3% అంటే 1,500 ఇలా పడుతుంది అనమాట. 1,500 అంటే 2 lots తీసుకున్నాం అనుకోండి, 10 points అంటే 1,300 ఇలా పడుతుంది. కాబట్టి ఓకే, ఇట్ విల్ బి ఫైన్. అంటే మన రిస్క్ అనేది మనం బేర్ చేసినట్టు ఉండాలి, లేదంటే మనం లాంగ్ రన్లో మన ట్రేడింగ్లో అనేది సస్టైన్ అవ్వలేము. అండ్ ఇందులో థర్డ్ వన్ వచ్చేసరికి స్టిక్ ఆన్ యువర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్. అంటే మనం ఏదైనా ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ట్రేడ్ తీసుకున్న తర్వాత మన డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మనం ఇందుకు కనిపించాయి డబ్బులు 1 or 2,000 కనిపించింది, ఓకే ఇది మనకు చాలు సరిపోద్ది అని చెప్పేసి మధ్యలో ఫియర్తో ఎగ్జిట్ అవ్వకూడదు. ఎగ్జిట్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాప్ లాస్ అనేది 10 రూపాయలు పెట్టామనుకోండి, 10 రూపాయలు పెట్టేటప్పుడు స్టాప్ లాస్ కొట్టేటప్పుడు 10 రూపాయలు తీసుకుంటున్నాం, టార్గెట్ పెట్టేటప్పుడు ఎందుకు మనం 10 రూపాయలు వెయిట్ చేయట్లేదు, ఓ 7 రూపీస్ 8 రూపీస్ తీసుకుని అనమాట మనం ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతే అది అసలు సెన్స్లెస్ అనమాట. అంటే స్టాప్ లాస్ 10 రూపాయలు తీసుకుంటావు, టార్గెట్ మాత్రం 10 రూపాయలు తీసుకోలేవు. మినిమమ్ విన్నింగ్ రిస్క్ రివార్డ్ రేషియో అనేది 1:1 ఆర్ 1:1.5 అయినా మినిమం అనేది ఉండాలి, లేదంటే మన లాంగ్ రన్లో మనం సస్టైన్ అవ్వలేము అనమాట. అండ్ ఇందులో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఇందులో ఏమవుతుందంటే మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా, ఎయిదర్ బుల్లిష్ ఆర్ బేరిష్. మనం అప్ సైడ్ అనుకున్నాం అనుకోండి, అయ్యో మనం ఎంట్రీ అవ్వకముందే మనం సెకండ్ కన్ఫర్మేషన్ లేకుండా మనకి ఎంట్రీ దొరకదు. సెకండ్ కన్ఫర్మేషన్ దొరికేసరికి అది ఏమవుతుందంటే మనం అనుకునే డైరెక్షన్లో మార్కెట్ అనేది మూవ్ అవుతుంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అయ్యో మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అవుతుంది కదా, మనం ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదు అని చెప్పేసి మనం మధ్యన ఎంట్రీ కానీ తీసుకున్నాం అనుకోండి, దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో తెలియదు,
ఈలోపు మనకి మార్కెట్ అనేది రివర్స్ అయిందనుకోండి, మన స్టాప్ లాస్ అనేది క్యాపిటల్‌లో 5 ఆర్ 10% స్మాల్ లాస్ కాస్త బిగ్ లాస్ కింద కన్వర్ట్ అవుతుంది. మనం ఎంట్రీ, ఎగ్జిట్ అనేది అవ్వలేము. సో, అందువల్లే మనం ఎప్పుడు కూడా ఫియర్‌తో ఎంట్రీస్ తీసుకోకూడదు. డబుల్ కన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదు బ్రో. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి డోంట్ ఫీల్ రిగ్రెట్. ఇందులో ఏమవుద్దంటే ఇప్పుడు వరకు చాలామంది కొత్తగా బిగినర్స్ ఏం చేస్తారు, పేపర్ ట్రేడ్ చేస్తారు, లేదంటే కొంత చిన్న క్యాపిటల్స్లో మార్కెట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే 1 or 2 ట్రేడ్స్ తీసుకుంటారు, అంత బాగానే ఉంటుంది. 1:1 తీసుకుంటారు, 1:2 తీసుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే ఓ సెర్టైన్ పాయింట్ దగ్గర ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కూడా ఏమవుతుందంటే ఆ ట్రేడ్లో 100 పాయింట్స్, 150 పాయింట్స్ మూవ్ అప్ ఇచ్చింది అనుకోండి, దాన్ని అయ్యయ్యో మనం అనవసరంగా ఎగ్జిట్ అయిపోయామే, ఈ 150 పాయింట్స్, 200 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ చేసి ఉండేటోళ్ళం కదా అని చెప్పేసి అనమాట రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు అనమాట. ఆ రిగ్రెట్ ఫీల్ అవుతారు, దాన్ని మరుసటి రోజు కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మరుసటి రోజు ట్రేడింగ్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది. అదే విధంగా అంటే అయ్యయ్యో నిన్న 150 పాయింట్స్, 200 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయలేకపోయాము, ఈరోజు చేస్తామేమో అని చెప్పేసి అనమాట ఆ ట్రేడ్లో 1:1, 1:2లు ఎగ్జిట్ అవ్వకుండా ఉండిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ అనమాట స్టాప్ లాస్ హిట్ అవుతుంటుంది. దానివల్ల మంత్ ఎండింగ్కి వచ్చేసరికి కాస్ట్ టు కాస్ట్ కానీ ఆర్ లాస్లో కానీ ఉంటారు. సో, ఇది మనకి చాలా ఎఫెక్ట్ పడుతుందన్నమాట. నాకు తెలిసిన పాయింట్స్ ఇంకా ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి బ్రో. నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీ ముందుకు తెచ్చాను. ఇంకా మీ ఎక్స్పీరియన్స్‌తో ఇంకా సమ్ మోర్ పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టండి. దానివల్ల ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, కింద కామెంట్స్ చదివే వాళ్ళకి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే బ్రో. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.